పోలీస్ అనేటటువంటి వ్యవస్థ మీద ప్రజలు ఆధారపడి ఉన్నారు. నమ్మకం మాత్రం లేదు. మామూలు నేరాలకు సంబంధించిన దాంట్లో ఉంటుంది నమ్మకం. బట్ ప్రధానమైనటువంటి కేసులలో ఇప్పుడు రాజకీయ జోక్యాలతో ఆ నమ్మకం కోల్పోతున్నటువంటి దశ. సమాజాన్ని కాపాడాల్సినటువంటిది, వ్యవస్థల నుంచి కాపాడాల్సినటువంటి రెండు కీలకమైనటువంటి వ్యవస్థలు న్యాయ, పోలీస్ వ్యవస్థ. ఈ రెండు వ్యవస్థలలో అవినీతి చోటు చేసుకున్న, ఆశ్రిత పక్షపాతం చోటు చేసుకున్న, న్యాయం అనేటటువంటిది పక్కకు వెళ్ళిపోయి, అంటే ఏదో ఒక పక్షాన వీళ్ళు కనుక పనిచేస్తే ఇక భద్రత ఉండదు. భద్రత కాదు, ఇక సమాజం అనేటటువంటి విధ్వంసం అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటిది అదే పద్ధతి. గతంలో వాళ్ళు 30% చేస్తే ఇప్పుడు 70% చేస్తున్నారు. ఏంటంటే పోలీస్ మేమేం చెప్తే అది చెయ్యాలి, నువ్వు కేసు పెట్టంటే పెట్టాలి, కేసు పెట్టద్దంటే పెట్టద్దు. ఇలాంటి పరిస్థితులలో రాజకీయాల చేతులలోకి పోలీస్ వ్యవస్థ చేరుకుపోయిన దశలో ఇప్పుడు ఆ జగన్ హయాంలో ఉన్నటువంటి పోలీసుల మీద ఇప్పుడు కేసులు, జగన్ హయాంలో ఉన్న అధికారుల మీద ఇప్పుడు కేసులు, అంతకుముందు చంద్రబాబు హయాంలో ఉన్నటువంటి వాళ్ళ మీద జగన్ టైంలో ఒక్క ఏబి వెంకటేశ్వరరావు గారిని వేధించారు. మిగతా వాళ్ళది వచ్చేటప్పటికి లైమ్లైట్లో లేని పొజిషన్స్లో ఇచ్చారు తప్పించి వెంటాడి వేధించినటువంటిది కేసులు, పోలీస్ స్టేషన్లు, అరెస్టులు ఇట్లాంటిది లేదు. ఇప్పుడు అది జరుగుతుంది. అయితే అనేకసార్లు మనం మాట్లాడుకున్నట్టు భవిష్యత్తులో ఇప్పుడు ఎల్లకాలం ఒకే పార్టీ అధికారంలో ఉండదు. అప్పుడు అధికారం మారిందంటే కనుక మళ్ళీ వచ్చేవాళ్ళు వేధిస్తారు అనేటటువంటి అనుమానం ఉంటుంది. తెలుగుదేశం మరొకసారి అధికారంలోకి వచ్చిందంటే ఇక ఏ వ్యవస్థ కూడా పూర్తిగా కంట్రోల్లో ఉండదు. కంప్లీట్గా ప్రభుత్వ కంట్రోల్లోకి, రాజకీయ పార్టీ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ప్రభుత్వం మారిందంటే వీళ్ళ జాతకాలు తలకిందులు అవుతాయి. ఇలాంటి దశలో కొంతమంది అధికారులు మాటలు వింటలేదు, ఎంతవరకు అంత మేము చట్టబద్ధంగానే పనిచేస్తామంటున్నారు. అట్లాంటి వాళ్ళని ఇప్పుడు బదిలీ చేసి తమ మాట లాయల్గా ఉండేటటువంటి వాళ్ళని పెట్టుకునే ప్లాన్ చేస్తున్నారు అన్నటువంటిది సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. అది ఎంతవరకు వాస్తవం అనేది రాబోయే రోజుల్లో తేలుతుంది.